హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మంగమూరి శ్రీనివాస్ విరచిత అంశంగా జన సంక్షేమానికే జనగణన అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. జన సంక్షేమానికే జనగణన. ఇక వినండి. ప్రభుత్వ సర్వేల్లో వాస్తవాలను వెల్లడించడానికి ప్రజలు సుముఖంగా లేనట్లు క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి అర్థమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఆ మధ్య సమగ్ర కుటుంబ సర్వే చేపడితే 3 లక్షలకు పైగా కుటుంబాలు సమాచారం ఇవ్వడానికి పూర్తిగా నిరాకరించాయి. మరికొందరు ఆర్థిక అంశాలకు సంబంధించి తప్పుడు వివరాలు చెప్పినట్లు తెలుస్తుంది. సర్వేలో రాష్ట్ర ప్రజల వాస్తవ ఆర్థిక స్థితిగతులు 100% నమోదు కాలేదని ప్రభుత్వమే వెల్లడించింది. ఈ నేపథ్యంలో జనగణనపై ఆసక్తి నెలకొంది అందరికీ. దేశంలో జనన మరణాలకు సంబంధించిన గణాంకాలను కేంద్రం ఏటా విడుదల చేయాలి. 2021 నాటి లెక్కలను 2023 మేలో, 2022 నాటి గణాంకాలను నిరుడు మేలో వెల్లడించాల్సి ఉంది. తద్వారా దేశ జనాభా ఎంత పెరిగిందనేది ప్రజలకు చెప్పడం ఆనవాయితీ. 2 ఏళ్లుగా విడుదల చేయని ఆ నివేదికలను మొన్న మే, జూన్ మాసాల్లో ఆన్లైన్లో పెట్టారు. ఇంత జాప్యం ఎందుకు జరిగిందో తెలియదు. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా 2021లో అక్షరాల 1,02,00,000 మందికి పైగా ప్రజలు మరణించినట్లు కేంద్రం తాజాగా విడుదల చేసిన పౌర నమోదు వ్యవస్థ సివిల్ రిజిస్ట్రేషన్ నివేదిక 2025లో వెల్లడించింది. దేశంలో అంతకుముందు 2020లో 81 లక్షల మంది, 2019లో 76 లక్షల మంది మృతి చెందారు. కోవిడ్ ఉధృతి నెలకొన్న 2021లో మాత్రం దేశంలో అదనంగా సుమారు 21 లక్షల మరణాలు నమోదైనట్లు సిఆర్ఎస్ నివేదికల్లోని గణాంకాలను బట్టి అర్థమవుతుంది. అయితే కరోనా మహమ్మారి నెమ్మదించిన 2022లో దేశంలో మరణాలు మళ్ళీ 86,50,000కు తగ్గిపోయాయి. దేశ చరిత్రలోనే మరెన్నడూ మరణాలు ఇలా ఒక్క ఏడాదిలోనే 15,50,000 మేర తగ్గింది లేదు. జనన మరణాల ఆధారంగా దేశ జనాభా ఏటా నికరంగా ఎంత పెరిగిందనేది కూడా ఈ సెన్సస్ అనేది సిఆర్ఎస్ నివేదిక అంశాలు వివరించాయి. ఆ ప్రకారం దేశ జనాభా 2019లో 1,71,00,000 మేర పెరగ్గా 2020లో 1,61,00,000, 2021లో 1,39,00,000 మేర మాత్రమే అధికమైంది. అంటే 2019తో పోలిస్తే ఆ తర్వాత వరుసగా 2 ఏళ్ల పాటు నికర జనాభా పెరుగుదల రేటు తగ్గినట్లు తెలుస్తుంది. అధిక మరణాలే ఇందుకు కారణమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2022లో మరణాలు తగ్గుముఖం పట్టడంతో ఆ ఏడాది నికర జనాభా పెరుగుదల 1,67,00,000కు చేరింది. దీన్ని బట్టి జనన మరణాలకు సంబంధించిన సిఆర్ఎస్ నివేదికల విడుదలను ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్ మరణాలు లక్షల సంఖ్యలో ఉన్నందువల్లే నివేదికల విడుదలలో జాప్యం జరిగిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దేశంలో 2011 తర్వాత ఇంతవరకు జనగణన జరగలేదు. 2020-21లో దాన్ని చేపట్టాల్సి ఉన్నా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. 2026-27 జనగణన చేపట్టేందుకు ఇటీవల అనుమతి లభించింది. ఈ లెక్కలు 2027 చివరిలో అందుబాటులోకి వస్తాయి. కాబట్టి
మళ్ళీ 2030-31లో జనగణన చేపడతారా అనేది అనుమానమే. కులగణన చేస్తేనే జనగణన చేపట్టాలని ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబడుతుండటం వల్లే 2021 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం దాని జోలికి పోలేదు అన్నది ఒక వాదన. తాము డిమాండ్ చేయడం వల్లే కులగణనకు అంగీకరించారని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు చెబుతున్నాయి. పేదలకు రేషన్ సరుకులు, వృద్ధాప్య పింఛన్లు వంటి సంక్షేమ పథకాలను అందించడానికి జనాభా లెక్కలు చాలా అవసరం. దేశంలో 81,35,00,000 మంది పేదలకు నెల నెలా ఉచితంగా బియ్యము, గోధుమలను పంపిణీ చేయడానికి 2024 నుంచి 2028 సంవత్సరాల మధ్యకాలంలో 11,80,00,000 ఖర్చు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఏపీలో 2,69,00,000, తెలంగాణలో 1,91,00,000 మంది చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం అందుకుంటున్నారు. మరి దేశంలో గడిచిన 1.5 దశాబ్ద కాలంగా జనగణన జరగకుండానే ఇన్ని కోట్ల మంది పేదలు ఉన్నట్లు ఎలా నిర్ధారించారు? పేదలు ఎంతమందో పక్కాగా లెక్క తేల్చకుండానే పలు రకాల సంక్షేమ పథకాలకు ప్రభుత్వాలు భారీగా ఖర్చు పెడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. అసలు జనాభా ఎంత, ప్రజల ఆర్థిక స్థితిగతులు ఏమిటి అనే వాస్తవాలను నిర్దిష్ట కాలావధిలో తెలుసుకోకపోతే లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుందనేది వాస్తవం. 2026, 2027లో చేపట్టే జనగణనతోనేనైనా దేశంలో పేదలు ఎందరో తెలియవచ్చి అసలైన లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు అంది వస్తాయని ఆశిద్దాం అంటూ మంగమూరి శ్రీనివాస్ విశ్లేషణాంశంగా అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు విషయ పరిజ్ఞానంగా ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.